శోభిత ధూళిపాళ తను ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి చెందిన ఆవిడ. వాళ్ళ నాన్నగారు మర్చెంట్ నేవీలో పనిచేసేవాళ్ళు ఇంజనీర్గా. ఆయన పేరు వేణుగోపాలరావు. తల్లి శాంత కామాక్షి ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేసేవాళ్ళు. వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నారు. శోభితకి 16 ఏళ్ళు వచ్చాక వాళ్ళు ముంబై రీలొకేట్ అయ్యారు. అక్కడ తను కామర్స్ అండ్ ఎకనామిక్స్లో డిగ్రీ చేసి కార్పొరేట్ లా చదివారు. తను ఒక కూచిపూడి అండ్ భరతనాట్యం డాన్సర్. ఇండియాని మిస్ ఎర్త్ 2013లో రిప్రజెంట్ చేశారు. కానీ టాప్ 20 కంటెస్టెంట్స్లో తను రాలేదు. మిస్ ఫోటోజెనిక్ టైటిల్ మాత్రం గెలుచుకున్నారు. కింగ్ఫిషర్ క్యాలెండర్ అప్పుడు చాలా క్రేజీగా ఉండేది. 2014లో తను ఫీచర్ అయ్యారు. బాలీవుడ్లో ఎంట్రీ 2016లో రామన్ రాఘవ 2.0 మూవీతో విక్కీ కౌశల్ ఆపోజిట్గా తను స్టార్ట్ చేశారు. దాంట్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా తనకి మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత సైఫ్ అలీ ఖాన్తో చెఫ్ యాక్ట్ చేశారు మరియు గూఢచారిలో అడవిశేష్తో కలిసి ఒక సైకాలజీ గ్రాడ్యుయేట్గా యాక్ట్ చేశారు. అలా అలా అంచెలంచెలుగా తను పొనియన్ సెల్వన్ వరకు యాక్ట్ చేసుకుంటూ వచ్చారు. 2022లో తను లవ్లో ఉన్నారు నాగ చైతన్యతో. అండ్ వాళ్ళిద్దరూ కూడా యూరోప్ వెళ్ళి చాలా పిక్చర్స్ దిగడం అవన్నీ కూడా చాలా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. అవి అందరికీ కూడా తెలుసు. 8/8/2024న వాళ్ళ ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు. పెళ్లి డేట్ అయితే నాగార్జున అనౌన్స్ చేయలేదు, కానీ ఎంగేజ్మెంట్ ఇన్ఫినిటీ డే రోజున చేసుకుంటే చాలా బాగుంటుంది. 8/8 ఇన్ఫినిటీకి సింబలైజ్ అవుతాయి కాబట్టి అందుకని హడావిడిగా చేశామన్నారు. ఈ ఎంగేజ్మెంట్లో శోభిత ఫ్యామిలీ మరియు నాగచైతన్య ఫ్యామిలీ, అంటే నాగచైతన్య మదర్ మళ్ళా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ హస్బెండ్ మళ్ళా ఫాదర్ మళ్ళా చేసుకున్నారు. అమలతో ఉన్న ఆ ఫ్యామిలీస్ మట్టుకే చాలా సింపుల్గా నాగచైతన్య కొత్త ఇంట్లో జరిగింది. శోభితకి ఒక సిస్టర్ ఉన్నారు. ఆ సిస్టర్ డాక్టర్ అండ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఆ సిస్టర్కి పెళ్ళైంది. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ పిక్చర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. నేను లింక్ పెడుతున్నాను కింద. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.